హాయ్, నా పేరు ఎంఎస్ బ్రహ్మానందం. స్టూడియో అండ్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుణ్యక్షేత్రాలనే కార్యక్రమంలో ఈ రోజు ఈ రామాలయాన్ని ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మనం చూడబోతాం. లెట్స్ కమ్ ఆన్ ఎంజాయ్. ఇక్కడ కెమెరా చెప్ప సంకనగుతున్నావా? కెమెరా రంజయ్ రెడీ. హాయ్, నా పేరు అరే రంజయ్ మంది నిన్ను గారు కెమెరా నరే. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గుండెకాయ రాలేదేంట్రా? గుండెకాయ మొన్న ఫండ్ దగ్గరికి రాలేదు, నిన్న కాలేజీకి రాలేదు, ఇవాళ గుడికి కూడా రాలేదు. అవును, మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగో వీరబాబు. వీరబాబు రారా, దర్శనం చేసుకుందాం. మేము ఒకళ్ళ దర్శనం కోసం వెయిటింగ్, మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే మీరు వెళ్ళండి, నువ్వు రా. వెళ్ళండి. నా గొడవ నీకెందుకు రా, నువ్వు వెళ్ళు. తోలపాకు పళ్ళం తీసుకున్నావా? తీసుకున్నాను. పదండి పదండి. వరం, నా రవ్వల హారం. వరం రాలేదా? బావా ఇంత ఆలస్యమైంది. ఆ తల్లులు పిల్లలు తేమలేసరికి యాలైంది. ఏంటి మల్లుడేడి? ఇవాళ ఇక్కడ సైకిల్ పందాలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మాట్లాడితే నా జాంగ్రీ వచ్చేసింది రా. పడిపోకుండా ఐస్కాంతంలో నువ్వు ఉన్నావు కదా. నేనెక్కడికి పోతానే, తుమ్మ చిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. ఏ ఆపద్దు, ఏ ఆపదా. అయ్యో ఆపేశాడు రా బాబు. ఏ వరం, ఆగు ఆగు వరం. అదేంటి నువ్వు నేను ఎక్కితే వెళ్ళిపోతావేంటి? ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చెల్లొచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకు అన్ని చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్, ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసావు? మొన్న నన్ను చూసి అని బానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింపా? ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబాయ్, ఇప్పటి వరకు మనం గుడి బయట ఉత్సవాలను చూసాం, ఇప్పుడు గుళ్ళో దేవుని చూద్దాం. కమాన్. ఆహా, అడుగడుగో దశరథ రాముడు, రఘుకుల సోముడు, కోదండ రాముడు. రాముడు వారికి ఇటు పక్క లక్ష్మణుడు, అటు పక్క సీతేది. సీత ఎక్కడండి? నువ్వు కాదు, సీతమ్మ తల్లి. పూజారి గారు, పూజారి గారు, సీతమ్మ తల్లి ఎక్కడండి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూరులోకి వెళ్ళండి. పక్కూరులోకే? పక్కూరు అంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి. ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది? మనం ఈ గుడిలో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అటుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమన్నా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి, కొత్త. ఇది చెప్పరా? చెబుతారు, ఎవరిని అడిగినా చెబుతారు, ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996లో మా రెండూళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటోడు. వాళ్ళని అడిగితే కొంచెం కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటోండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ బ్రీఫ్గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ చూడలాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికలు ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొడితే ఎడగొట్టారండి, దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసి. గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే ఏమయ్యా సర్వేరు,
మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందన్నావు, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడతా? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి. ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ వేసి చేయింతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలుగా వస్తారు. కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాముల వారికి సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములోని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం 2 ఊళ్ళకన్నీ చెరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత. గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు దొబ్బేద్దామనా? అదేం కుదరదు. రాములోరు మీకు, సీతమ్మోరు మాకు. మీ పూజలు మీయి, మా పూజలు మాయి. మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయా మధ్య నుంచి లేను ఎరా. అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములను కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారికి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ? కెమెరా అటు తిప్పు. ఆ ధ్వజస్తంభానికి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్ కప్ గెలుచుకుంటున్న లంకల కోడేరు గ్రామానికి చెందిన రమణ గారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. మారు. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారు అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ పట్టి కట్టించుకున్న దాన్ని. వరలక్ష్మి ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువు అయిపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా, ఏం మారలేదు తల్లి. అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి.